హాయ్ ఫ్రెండ్స్, ఇది నల్లతీర్థం అంటారనమాట. అంటే మనకి నల్లదమయంతి కథ తెలుసు కదా ఫ్రెండ్స్. అయితే ఈ నలుడికి శనేశ్వరుడు పట్టడం వల్లనే అతనికి రాజుగారు అయినా కూడా ఆయన చాలా కష్టాలు పడతాడనమాట. అయితే అతను ఈ నల్లతీర్థంలో స్నానం చేయడం వలన అతనికి శని నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. అయిన తర్వాత ఆయనకు విముక్తి కలిగిన తర్వాత ఆ శనేశ్వరుడు దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకు తిరిగి రాజ్యాన్ని పొంది మన దమయంతి దేవిని పొందుతాడనమాట. అందుకని మనకి ఎలాంటి శని దోషాలున్నా శని పీడలున్నా కూడా ఈ నల్లతీర్థంలో స్నానం చేసి ఆ శనేశ్వరుని దర్శనం చేసుకున్నట్టయితే మనకి శని బాధలన్నీ పోతాయని ఇక్కడ చాలా స్థల పురాణము పూజారులందరూ చెప్తున్నారండి. మనకి స్నానం చేయడానికి వీలు కానప్పుడు కనీసం కాళ్ళు కడుక్కొని నీళ్ళైనా మన తల మీద చల్లుకున్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. మన టైంను బట్టి మీ వీలుని బట్టి సాధ్యమైనంత వరకు స్నానం చేయడానికి ట్రై చేయండి. అయితే మేము వెళ్ళిన రోజు రష్ చాలా ఉంది ఫ్రెండ్స్. ఆ రోజు అమావాస్య, శని జయంతి, శనివారం కావడం వల్ల మీరు కూడా వీలుని బట్టి స్నానం చేసుకోండి ఫ్రెండ్స్.